వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. రికార్డు ఇచ్చారు, వాంగ్మూలం రికార్డు ఇచ్చిన దాన్ని ప్రభుత్వం వెంటనే దీని మీద ఎవరైతే తప్పు చేశారో గత ఆఫీసర్లు అని చెప్పేసి ఇవన్నీ స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు కాబట్టి అదంతా చూసి న్యాయ విచారణ చేసి నిందితులకి కఠినమైన శిక్ష వేసి ప్రభుత్వం తరఫు నుంచి కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని అసారాపేట బీఆర్ఎస్ కమిటీ తరఫున కోరుతున్నాను. మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలని. ఈరోజు ఇలా జరిగింది ఎస్ఐ గారికి అంటే మనందరికీ ఎంతో చాలా బాధాకరమైన విషయం. ఒక ఉన్నతమైన ఉద్యోగస్తులకే ఇట్లాంటి సేఫ్టీ లేనప్పుడు మనంటి ప్రజలకి ఏం జరుగుతుందని మనం అడుగుతున్నాం కాబట్టి వాళ్ళని అక్కడికిక్కడికి అటాచ్ చేయడం కాదండి. ఎస్ఐ గారి సావుకి ఎవరైతే కారణమయ్యారో ఆ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించండి. వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉంది, ఇవాళ చాలా బాధపడుతుంది వాళ్ళ ఫ్యామిలీ. ఇవాళ ఎవరండి రెస్పాన్సిబిలిటీ? వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎవడో ఒకరు ఎదవలు ఏడిపించి ఆయన సావు కారణమయ్యారు. ఆయన సావు వార్త తెలిసి వాళ్ళ మేనత్త కూడా చనిపోయింది అంటే ఫ్యామిలీలో ఆయన ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవాలి. కానీ ఉద్యోగస్తులైనా గవర్నమెంట్ అయినా ఒకటే, సాటి ఉద్యోగస్తుల్ని ఏడిపియొద్దండి, సాటి ఉద్యోగస్తుల్ని గౌరవించండి. ప్రజల్ని మీరు ఎట్టా గౌరవించట్లేదు, అలాగని మీ ఉద్యోగస్తులు కూడా మీరు గౌరవించుకోకపోతే రేపు ఎవరికి న్యాయం చేస్తారు? మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మట్టుకు వాళ్ళని అటాచ్ చేయడం కాదండి. సీఎం సస్పెండ్ చేయాలి, ఉద్యోగం తీసేయాలి, కానిస్టేబుల్ కూడా ఉద్యోగాలు తీసేయాలి. వాళ్ళ భార్య పిల్లలకు కూడా ఇలాంటి అన్యాయం తెలిస్తేనే ఇంకొకడు వేరే ఫ్యామిలీలోకి వెళ్ళరు, వేరే ఉద్యోగస్తుల్ని ఏడిపించరు. ముందు మీరు చాలా కఠినంగా శిక్షించాలని గవర్నమెంట్ మేము కోరుతున్నాం. లేదంటే మేము రేవంత్ రెడ్డి దగ్గర గారికి వెళ్ళడానికైనా కూడా మా మహిళా మండలి తరఫున మేము సిద్ధంగా ఉన్నామండి. ఈ విషయంలో న్యాయం చేయండి. ఇవాళ ఎవరికో అన్యాయం జరిగింది, ఒక కాసేపు వీడియోలు చెప్తున్నాం వెళ్ళిపోతున్నామని కాదు, దీన్ని పెద్ద చేయండి. మరో ఉద్యోగస్తులు ఇలా అవ్వకూడదు. దానికి మీరు అందరూ సహకరించాలని మీడియా మిత్రులకు మరీ చెప్తున్నా. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళండి, మీరు ఏదైనా న్యాయం చేయండి వాళ్ళ భార్య పిల్లలకి. థ్యాంక్ యూ సార్. దీన్ని మట్టుకు వదిలిపెట్టద్దు. అధికారులు ఎవరైతే ఉన్నారో సిఎం జితేందర్ రెడ్డిని, అలాగే అతనితో ఉన్నటువంటి 4 కానిస్టేబుల్ని, అలాగే ప్రముఖ దినపత్రికకు సంబంధించినటువంటి విలేకరుని, అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి శరత్ అనే వ్యక్తిని కూడా కఠినంగా శిక్షించాలి. ముందుగా క్రమశిక్షణ కలిగినటువంటి పోలీస్ శాఖలో ఇలాంటి పరిణామాలు జరగడం బాధాకరం. ఇది క్రమశిక్షణ కలిగినటువంటి పోలీస్ శాఖలోనే ఇలాంటి పరిణామాలు చాలా బాధాకరం. మరి ఉన్నతాధికారుల దృష్టి కూడా ఆయన తీసుకెళ్ళడం జరిగింది. సాధారణ కానిస్టేబుల్ నుంచి జిల్లా స్థాయి ఉన్నతాధికారి వరకు కూడా ఈ విషయంలో ఎస్ఎస్ శ్రీనివాస్ విషయంలో విధుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించారని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆయన మరణ వాంగ్మూలంలో ఎవరినైతే పేర్కొన్నారో నిందితులుగా అతన్ని బాధ పెట్టినటువంటి వారందరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. అధికారులు సమగ్ర విచారణ చేయాలి. నిజంగా నిజాలు నిర్భయంగా బయటకు చేసి వారిని శిక్షించాలి. సీఎం జితేందర్ రెడ్డిని అలాగే కానిస్టేబుల్ని కూడా పూర్తిగా పోలీస్ శాఖ నుంచి తొలగించాలని చెప్పి మా దళిత సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అలాగే గౌరవ హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము పిలుపునిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్.